జై శ్రీరామ్ మేరా భారత్ మహాన్. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే, ఇది తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దగ్గర ఉన్న గోకవరానికి కొన్ని 5 కిలోమీటర్ల దూరంలో గాదిలపాలెం అని చెప్పిన ఒక ఊరు ఉంది. ఆ ఊరికి సంబంధించిన కథ ఇది. వాళ్ళు ఏంటంటే, ఆ ఊరిలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిపోయారు. ఒక 20% మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ఆ 20% మంది హిందువుల్లో కూడా వాళ్ళ ఆడవాళ్ళు, స్త్రీలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి, ఆ ఊర్లో దేవాలయం లేదని చెప్పి కనకదుర్గమ్మ తల్లి ఆలయం కట్టుకోవాలనే కోరికతోటి 2 సంవత్సరాలు కష్టపడి, ఎవరైనా 10 రూపాయలు ఇస్తారంటే 20 మంది వెళ్ళి ఆ 10 రూపాయలు తెచ్చుకుంటూ 2 సంవత్సరాలు కష్టపడి 15 లక్షలు పోగు చేసుకుని, వాడి వాల్యూ చెప్పమంటే కూడా చెప్పలేకపోయారు. గుడి చూపించారు. నా మేనల్లుడు అయ్యప్పని అడిగితే 15 లక్షలు ఈజీగా ఉద్యమం అని చెప్పాను అన్నాడు. సో వాళ్ళు అంత కష్టపడి ఆ గుడి కట్టుకున్నారు అన్నమాట. సో వాళ్ళ కథ మీరు వినాలంటే చాలా గొప్ప కథ అది. దానికోసమే చెప్పి నీ టీజర్ రిలీజ్ చేశాం. వాడు ఎంత కష్టపడ్డారు, ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగారు. వాడు కూలి పని చేసుకుంటూనే ఓ రోజు కూలి పని మానేసుకుని, వాడు కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక్కోసారి కూలి పనులు చేసుకుంటూ, ఒకరోజు మానేసుకుంటూ, ఒక 20 మంది ఆడవాళ్ళు ఊరు తిరుగుతూ ఎంత వస్తే అంత సంపాదించుకుంటూ అద్భుతమైన గుడి కట్టుకుని, దివ్యమంగళమైన అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేసుకుని వైభవంగా నడుపుతున్నారు. సో వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఒకసారి వచ్చి కలిసి ప్రహారీ గోడ కావాలి, గోపురం కావాలంటే, వాళ్ళ కథ విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించి, మేమందరం కూడా ఒక బైక్ ర్యాలీగా వెళ్ళి బంగారు లక్ష్మి వరలక్ష్మి కానుక మనం ప్రోగ్రామ్ మనకు ఉంది కాబట్టి దాంట్లోంచి వాళ్ళకు కూడా ఒక 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని, అందులో ముగ్గురికి డ్రా తీసి, గెలుపొందిన వాళ్ళకి ముగ్గురికి డ్రా తీసి, ఒక ముగ్గురికి బంగారు వరలక్ష్మి కానుక కూడా ఇచ్చాం వాళ్ళకి. సో వాళ్ళ కథ మేమంతా కూర్చుని విన్నాం అది. సో మీరు కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా కూడా గుడి కట్టుకున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇది టీజర్, ఇది 5 మినిట్సే ఉంటుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఒక 1 అవర్ ప్రోగ్రామ్ మీకు వెరీ షార్ట్స్ 2 డేస్లో మీకు రిలీజ్ అవుతుంది. ఈ టీజర్ చూసిన తర్వాత వెయిట్ చేయండి. 2 డేస్లో మీకు ఆ ఫుల్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. గాదిలపాలెం బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాము మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో వాళ్ళ యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తే, ఆడవాళ్ళుగా ఉండి కూలి పనులు చేసుకుంటూ అంత కష్టపడి హిందూ ధర్మం కోసం అలా పాటుపడ్డారంటే, మనలో అందరిలో కూడా ఎంత చైతన్యం రావాలో మీరే ఆలోచించుకోండి. సో జై శ్రీరామ్, మేరా భారత్ మహాన్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోగ్రామ్. ఒక 1 అవర్ వీడియో వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. అందరూ చూడండి, అది మిస్ అవ్వకుండా చూడండి. వాళ్ళ కష్టం మీకు చాలా స్ఫూర్తినిస్తుంది.
సార్ ఇక్కడ వచ్చినందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే సార్ మేము కాల్ చేయగానే ఈ ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చి మాకు సహాయపడతారని మా మహిళలందరూ తరఫున మీకు ధన్యవాదాలు సార్. అందరం కూడా మహిళలందరూ కూడా చాలా ఉద్దేశంతో మన గ్రామంలో అమ్మవారి ఆలయం లేదు కదా మనం కట్టుకుందాం అనేసి ఒక సంకల్పం చేసుకుని ప్రతి గ్రామం సార్ మన గోకవరం మండలంలో 30 గ్రామాలు 40 గ్రామాల వరకు పట్టుసీమ అత్తమూరు ఇలా చాలా దూరం కూడా వెళ్ళాం సార్. అందరూ కూడా ప్రతి దిక్కున కూడా మాకు సహకరించారు. ఇలాంటి వాళ్ళకి మీరు చేసిన దానికి అమ్మవారు ఈ రోజు మీకు అందరికీ తెలిసేలా చేసి పెడతాం. మనం ఒకసారి నిస్వార్థంగా చేస్తాం కదా, అలా చేసినప్పుడు అమ్మవారి కరుణాకటాక్షాలు ఉత్తినే పోవాలి. చాలా మంచి పని చేశారు. తోట సాయిబాబు గారు కూడా మేము కూడా బాగా చేశారు. అయితే సార్ ఈ ఆలయం గురించి తెలుగు మహిళలందరూ అయితే మాత్రం ఓన్లీ కూలి పని చేసుకొని ఉండేవాళ్ళ సార్. వీళ్ళందరూ కూడా అమ్మవారు లేదండి దుర్గమ్మ తల్లి, అందుకనేసి మేము ఎటు వెళ్ళాలన్నా 6 కిలోమీటర్స్ వెళ్ళవలసి వస్తుందండి. మేము అమ్మ గురించి మేము ఆడవారు అందరమే కూడా మా భర్తలు ఇంటి దగ్గర ఉన్నా సరే కానీ వాళ్ళు మీరు వెళ్ళండి అని ముందుకు మమ్మల్ని వెళ్ళమంటారు. మేము వెళ్ళి మేము కృషి చేసుకొని ఆవిడ గురించి తిరిగి నైట్ 10 అవని 7 అవని 8 అవని కట్టిసాం వెళ్ళి అయితే అండి మేము ఇలా ఇంటికి వచ్చాము. 20 రోజులు వర్షం పట్టుకుందండి, గోదావరి పొంగింది. అలాగైనా సరే మేము మాలేదండి ఎటు వెళ్తున్నాము. ఏ రకంగా సాధించాలి అమ్మను మన ఊళ్ళోకి తెచ్చుకోవాలని మేము అందరం దయచేసి మీ ఆడవాళ్ళందరం కూడా రాష్ట్రం పడి ముందుకెళ్ళి అమ్మని తెచ్చుకున్నామండి. చేస్తున్నారంటే మంచి రాజుతో ఉన్నారు. ఎందుకంటే వాటి రూపాయి ఆశించగానే 10 రూపాయలు ఆశించగానే చేయడం అమ్మవారికి సేవ చేయడం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మంచి చాలా శుభం జరుగుతుంది. ఏం పేరు చెప్పావు? రామప్రసాద్ అని చెప్పకుండా అది మన సంస్కారం. ఎలా అంటే కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. చెప్పంటారా? కడవల అప్పయ్యమ్మ గారు ఎవరమ్మా? 44 गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि మీరు కొంచెం ఎలా జరగండి, పడతలేదు, మీ ఇద్దరు సరిపోతున్నారు. ఏదూరు జయలక్ష్మి గారు మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా ప్రత్యేకమైన సేవలు వాట్సాప్లో చూసి ఈ ఆలయాన్ని కాకినాడ నుంచి ప్రత్యేకించి వచ్చి వారు సహాయం చేశారు. ఈ చరిత్రలో కూడా ఆ ప్రధానమైన అధ్యాయం కూడా ఉన్నారు. सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि